ఇటీవల ఐపీఎల్ 2025 గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మెగా వేలంపై చర్చ స్టార్ట్ అయింది. కాగా మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించాలని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ బీసీసీఐని అభ్యర్థించింది. పాత నిబంధనను మళ్లీ అమలు చేయాలని సిఎస్కే భావిస్తున్నట్టుగా మీడియా కథనం వెల్లడించింది. ఈ నియమం ప్రకారం ఒక ఆటగాడు పదవి విరమణ చేసి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచినట్లయితే అతను అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించబడతాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిటీ 2022 వేలానికి ముందు ఈ నియమాన్ని నిషేధించిందని గుర్తు చేసుకోండి. ధోని 2019 సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం కోసం ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఆగస్టు 15, 2020న అతను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. జూలై 31న ముంబైలో జరిగిన సమావేశంలో ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రకటించే అంశాన్ని సిఎస్కే లేవనెత్తింది. అయితే ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్తో సహా అనేక జట్ల యజమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇది ధోనితో సహా ఇతర గొప్ప ఆటగాళ్ల వారసత్వాన్ని దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రిటైర్డ్ ప్లేయర్ ను అన్క్యాప్ అనే ట్యాగ్ తో వేలంలోకి తీసుకొస్తే అది అతని గొప్పతనంతో ఆడుకున్నట్లే అని అభిప్రాయపడ్డారు కావ్య. ఇక కావ్య ప్రకారం ఒక అన్క్యాప్డ్ ఆటగాడు వేలంలోకి వచ్చి రిటైన్ చేయబడిన అన్క్యాప్డ్ ప్లేయర్ కంటే ఎక్కువ డబ్బు తీసుకుంటే అది ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లను అవమానించినట్లు అవుతుంది. ధోని వేలంలోకి అడుగు పెట్టాలని, తద్వారా వేలంలో సరైన ధర వచ్చేలా స్పష్టమైన మాటలతో కావ్య మారన్ చెప్పారు.